హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం మనకు చరిత్రకు సంబంధించిన ఒక కరెంట్ అఫైర్స్ అనేది వెలుగులోకి వచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో కొల్లూరు గ్రామ శివారులో శివాలయము వైష్ణవ ఆలయాల మధ్య కాకతీయుల కాలం నాటి వీరవనిత శిల్పానికి కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది. ఇందుకు సంబంధించిన వివరాలను బృందం కన్వీనర్ శ్రీ రామోజు హరగోపాల్ వెల్లడించారు. ఉత్తరాభిముఖాలైన రెండు చేతులు బాకులు పట్టుకొని యుద్ధం చేస్తున్నట్టు వీరవనితామూర్తి ఉంది. తల వెనక కొప్పు ముడిచి, చెవులకు కుండలాలు, మెడలో కంటె, చేతులకు కంకణాలు, కాళ్లకు పాంజీబులతో ఈ శిల్పం ఉంది. అలాగే రవిక ధరించి నడుముకు దట్టి కట్టి ఉంది. ఈ వీరవనిత శిల్పాన్ని చెక్కిన బండపలక 5 అడుగులకు పైగా ఎత్తు ఉంది. తలపైన తోరణం, చెక్కుడు గీతలనేవి ఉన్నాయి. ఈ శిల్పం శైలిని బట్టి కాకతీయ కాలానికి చెందినట్లుగా కనిపిస్తుందని శ్రీ రామోజు హరగోపాల్ చెప్పారు. శత్రువులతో పోరాటం చేసి వీరస్వర్గం పొందిన వనితకు స్మారకంగా రూపొందించిందే ఈ వీరశిల అని వివరించారు. ఆయన వెంట కొత్త తెలంగాణ చరిత్ర బృంద సభ్యులు కుండె గణేషు, మణికంఠాచారి కూడా ఉన్నారు. అంటే ఇది వీరశిలకు సంబంధించింది. ఇది వీరశిల కూడా ఇది ఎవరికంటే కాకతీయుల కాలానికి చెందింది. ఎందుకంటే కాకతీయుల కాలంలోనే ఈ వేషధారణ ఉన్నట్లు ఈ కొత్త చరిత్ర బృందము కనుక్కున్నారు. వీటిని ఆనవాలను యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొల్లూరు గ్రామ శివారు. రేపు బాధితురాలి 30 వారాల గర్భ విచిత్ర అనేది ఉత్తర్వు వెనక్కు తీసుకున్నారు. ఆమె తల్లిదండ్రుల వేడుకలతోనే సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. రేప్ కారణంగా గర్భం దాల్చిన 14 ఏళ్ల టీనేజర్ పెట్టుకున్న గర్భ విచ్చిత్తి పిటిషన్ ఓకే చెప్పిన సర్వోన్నత న్యాయస్థానం ఆ అమ్మాయి తల్లిదండ్రుల అభ్యర్థనతో ఆ ఉత్తర్వులను వెనక్కు తీసుకుంది. దీంట్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఏప్రిల్ 22వ తేదీన ఈ ఉత్తర్వులు ఇచ్చారు. 142వ అధికరణ ప్రకారము తమకు సంక్రమించిన అసాధారణ అధికారాలను వినియోగిస్తూ సుప్రీంకోర్టు ఆ ఉత్తర్వును అనేది వెల్లడించింది. యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఆన్లైన్లో మనము అకౌంట్స్ను యూజ్ చేస్తాము. మనీ ట్రాన్స్ఫర్ కోసం యూపీఐ వినియోగిస్తున్న నగదు ఉపసంహరణలు కూడా పెరిగాయంటూ సిఎంఎస్ ఒక నివేదిక ద్వారా తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో నెలవారీ సగటు ఏటీఎం నగదు ఉపసంహరణలు 1,43,00,000కు చేరాయి. 2023లో ఇది 1,35,00,000గా ఉంది. యూపీఐ ద్వారా చెల్లింపులు జరుపుతున్న ప్రజలు నగదు రూపంలో ఖర్చు చేసేందుకు, నగదును అట్టే పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారని ఈ నివేదిక ద్వారా తెలిపింది. హైసియా నూతన అధ్యక్షుడిగా ప్రశాంత్ నందెల్లా ఎంపికయ్యారు. ఇతను హైసియాకి నూతన అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. హైసియా హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ప్రశాంత్ నందెల్లా ఎంపికయ్యారు. ఈ హైసియాకి 32వ వార్షిక సమావేశంలో ఈ ఎన్నిక నిర్వహించారు. అధ్యక్షులైన ప్రస్తుత అధ్యక్షులుగా ఉన్న మనీషా సాబు నుంచి ప్రశాంత్ నందెల్లా ఈ బాధ్యతలను చేపట్టనున్నారు. 2 ఏళ్ల పాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. ప్రస్తుతం ఆయన ఫస్ట్ సోర్స్ అనే ఐటీ కంపెనీకి సీఈఓగా ఉన్నారు. హైసియా ఉపాధ్యక్షుడిగా బిపిన్ పెండ్యాల, కోశాధికారిగా ఐ రాజకుమార్, ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణ లింగారెడ్డి మొదలైన వారు కొనసాగుతున్నారు. ఐవీఎంఏ అధ్యక్షుడిగా డాక్టర్ కృష్ణ ఎల్లా నియమితులయ్యారు. ఈ బాధ్యతలు ఇప్పటి వరకు ఈ పదవిలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎండి ఆధార్ పూనావాలా ఉన్నారు. ఆయన ప్లేసులో డాక్టర్ కృష్ణ ఎల్లా నియమితులయ్యారు. ప్రజారోగ్యానికి టీకాలు ఎంతో అవసరమని, ప్రజలందరికీ అవసరమైన టీకాలు అందించడంలో తమ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా తెలిపారు. చంద్రయాన్ 3 ప్రయోగంలో 4 సెకండ్ల జాప్యం జరిగినట్లు, అంతరిక్ష వ్యర్థాలను తప్పించుకోవడానికి ఈ 4 సెకండ్ల జాప్యాన్ని చేసినట్లు ఇస్రో తమ నివేదిక ద్వారా వెల్లడించింది. చందమామ దక్షిణ ధ్రువం పైన విజయవంతంగా దిగిన భారత వ్యోమనౌక చంద్రయాన్ 3 ప్రయోగ సమయంలో అంతరిక్ష వ్యర్థాలను ఢీకొట్టే పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి 4 సెకండ్ల ఆలస్యంగా బయలుదేరింది అని ఇస్రో
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తెలిపింది. కొలిజన్ ఆన్ లాంచ్ అవాయిడెన్స్ కోలా విశ్లేషణ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చంద్రయాన్-3 వ్యోమనౌకను లైట్ వెహికల్ మిషన్ LMV-3 రాకెట్ ద్వారా గత ఏడాది జూలై 14న శ్రీహరికోట నుంచి ప్రయోగించిన సంగతి తెలిసిందే. అయితే నాడు ప్రయోగంలో 4 సెకండ్ల పాటు జాప్యం చేయడం వల్ల చంద్రయాన్-3 వ్యోమనౌకకు ముప్పు తప్పింది. అది ఎలాంటి ఇబ్బందులు లేకుండా చందమామ దిశగా ప్రయాణం సాగించింది. ఇలాంటి ముప్పును తప్పించుకోవడానికి గత ఏడాది జూలై 30న PSLV C-50 ప్రయోగాన్ని నిమిషం పాటు వాయిదా వేయాల్సి వచ్చింది. దానికి 3 నెలల ముందు ఏప్రిల్ 24న సింగపూర్కు చెందిన టెలియోస్-2 ఉపగ్రహం ప్రయోగంలో ఇలా స్వల్ప జాప్యం చేయాల్సి వచ్చిందని, గత ఏడాది అంతరిక్ష వ్యర్థాల బారి నుంచి తమ ఉపగ్రహాలను రక్షించుకోవడానికి ఇస్రో 23 సార్లు ఈ విన్యాసాలను చేయాల్సి వచ్చింది. గత 60 ఏళ్లలో అంతరిక్ష ప్రయోగాల వల్ల భూమి చుట్టూ రాకెట్ ఉపగ్రహ శకలాలు భారీగా పెరిగిపోయాయి. వీటిని ఎప్పటికప్పుడు అంతరిక్ష సంస్థలు పరిశీలిస్తూనే ఉన్నాయి. NCERT అనేది కేంద్ర స్థాయిలో పనిచేసే ఒక విద్యా పరిశోధక సంస్థ. ఇది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ NCERT ఒక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రతి ఏటా పాఠ్యపుస్తకాలలో సవరణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దేశవ్యాప్తంగా విద్యార్థులకు పంపిణీ చేసే పాఠ్యపుస్తకాల విషయంలో ఏటా సమీక్షించి అప్డేట్ చేయాలని సూచించింది. వార్షిక ప్రాతిపదికన పుస్తకాలను అప్డేట్ చేసే పద్ధతి ఏమీ లేదని, అయినప్పటికీ NCERT 2017 నుంచి కంటెంట్ను అప్పుడప్పుడు సవరించడంతో పాటు తాజాపరుస్తూ ప్రపంచం అనేది వేగంగా మారుతున్న నేపథ్యంలో పాఠ్యపుస్తకాలను కూడా క్రమం తప్పకుండా ఎప్పటికప్పుడు సమీక్షించడము ఎంతో ముఖ్యమని భావించిన కేంద్రం కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఏటా ఈ పుస్తకాలను సమీక్షించి నవీకరించాలని NCERTని ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. న్యూ కరికులం ఫ్రేమ్వర్క్ను అనుసరించి పాఠ్యపుస్తకాలను అభివృద్ధి చేస్తుండగా 2026 విద్యా సంవత్సరం నాటికి అన్ని తరగతులకు ఈ పుస్తకాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది 3-6 తరగతులకు NCERT కొత్త పాఠ్యపుస్తకాలను అందుబాటులోకి తెచ్చింది. UGC నెట్ తేదీలలో మార్పులు చోటు చేసుకున్నాయి. దీంట్లో ఈ జూన్ నెల 18న నిర్వహించనున్నట్టు ప్రకటించారు. మొదటగా ఇది జూన్ 16న నిర్ణయించారు. అదే రోజు సివిల్స్ పరీక్ష ప్రిలిమినరీ ఉండటంతో ఈ తేదీని జూన్ 18కి వాయిదా వేసింది. UGC నెట్ చైర్మన్ జగదీష్ కుమార్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఐక్యరాజ్య సమితి వేదికపై ప్రసంగించనున్న ఒక సర్పంచి వార్తల్లోకి వచ్చారు. ఈమె అరుదైన గౌరవం దక్కింది. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలము పేకేరు గ్రామ సర్పంచి కునుకు హేమకుమారికి అరుదైన గౌరవం అనేది దక్కింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ ఆధ్వర్యంలో మే 3వ తేదీన న్యూయార్కులో జరగనున్న ఐక్యరాజ్య సమితి సెక్రటేరియట్లో నిర్వహించే సదస్సులో ఆమె ప్రసంగించనున్నారు. దేశవ్యాప్తంగా పంచాయతీరాజ్ సంస్థల నుంచి 3 ఎంపిక కాగా అందులో హేమకుమారి ఒకరు కావడము విశేషం. ఉన్నత విద్యావంతురాలైన ఈమె మహిళల విద్య కోసం, వైద్యం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇదే అంశంపైన ఐక్యరాజ్య సమితిలో మాట్లాడబోతున్నారు హేమకుమారి. ఒక సర్పంచ్కి దక్కిన ఇది అరుదైన గౌరవంగా మనం చెప్పుకోవచ్చు. కనహా శాంతివనంలో బాబూజీ మహారాజ్ 125వ జయంతి వేడుకలను ప్రారంభించిన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ బాబు జగజీవన్ రామ్ యొక్క 105వ జయంతి వేడుకలను కనహా శాంతివనంలో ప్రారంభించారు. రాజకీయ వేడి నడుమ సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రశాంతత అనేది పొందవచ్చని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందడిగా ఉగాది కామధేను పురస్కారాలను ప్రదానం చేశారు. తెలుగు వర్సిటీ సాహితీ పురస్కారాలను ప్రకటించింది. దీంట్లో పద్య కవితా ప్రక్రియలో పెండ్యాల కిషన్ శర్మ శ్రీ వరదాభ్యుదయము, వచన కవితలో మెర్సీ మార్గరెట్ కాలం వాలిపోతున్న వైపు, బాల సాహిత్యంలో ఎన్నవెల్లి రాజమౌళి ఆటాపాట, కథానిక ప్రక్రియలో కొట్టం రామకృష్ణారెడ్డి నూనె సుక్క, నవలలో డాక్టర్ తాళిపల్లి యాకమ్మ కెరటం నవలకు, సాహిత్య విమర్శలో ఆచార్య వెలుదండ నిత్యానందరావు అనుభూతి అన్వేషణ,
నాటిక విభాగంలో పిఏ దేవి స్వాతంత్రోద్యమ వీరుల నాటకత్రయం, అనువాద సాహిత్య రంగంలో గురుమూర్తి గుబిలి వీరయ్య, వచన రచన విభాగంలో సయ్యద్ నసీర్ అహ్మద్, ఆజాద్ హింద్ ఫౌజ్ ముస్లిం పోరాట యోధులు, రచయిత్రి ఉత్తమ గ్రంథ విభాగంలో చాగంటి తులసి రంగంటే ఇష్టమే ఈ గ్రంథాలు ఎంపికయ్యాయి. వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య తంగిడి కిషన్ రావు సోమవారం తెలిపారు. లోక్సభ బరిలో 525 మంది ఉన్నట్లు, అత్యధికంగా సికింద్రాబాద్లోనే 45 మంది, అత్యల్పంగా ఆదిలాబాద్లో 12 మంది పోటీలో ఉన్నట్టు తెలిపారు. సికింద్రాబాద్లో 45 మంది, మెదక్లో 44, చేవెలలో 43, పెద్దపల్లిలో వరంగల్లో 42, భువనగిరిలో 39 మంది అభ్యర్థులు, ఖమ్మంలో 35, మహబూబ్ నగర్లో 31, హైదరాబాద్లో 30, నిజామాబాద్లో 29 మంది, కరీంనగర్లో 28 మంది, మహబూబాబాద్లో 23 మంది, నల్లగొండ మల్కాజ్గిరిలలో 22 మంది చొప్పున, జహీరాబాద్ నాగర్ కర్నూలులో 19 మంది, ఆదిలాబాద్లో 12 మంది చొప్పున, ఇలా ఆ సంఖ్య దాదాపుగా 268కి పెరిగింది. అయితే గతంలో 60 మంది ఉపసంహరించుకుంటే ఈసారి 100 మందికి చేరింది. గతంలో 443 మంది తుది పోటీలో ఉంటే ఈ దఫా 82 మంది పెరిగారు. 2019 ఎన్నికల్లో నిజామాబాద్ నియోజకవర్గం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నిజామాబాద్ నియోజకవర్గంలో రైతులు అధికంగా పసుపు పండిస్తారు, కానీ స్థానికంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ను ఎవరు పట్టించుకోవడం లేదని నిరసిస్తూ రైతులు భారీగా పోటీలో నిలవడంతో అభ్యర్థుల సంఖ్య 185కు చేరింది. దీంతో పసుపు రైతుల గోడు వెలుగులోకి వచ్చింది. ఆర్చరీ ప్రపంచ కప్లో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖకు అత్యుత్తమ ర్యాంకు ప్రకటించింది. జ్యోతి 299 పాయింట్లతోనూ ఒక ర్యాంకు మెరుగై రెండో స్థానాన్ని దక్కించుకుంది. బ్రిటన్ ఆర్చర్ ఇల్లా గిబ్సన్ 325తో అగ్రస్థానంలో మొదటి ర్యాంకులో కొనసాగుతుంది. ఈ విభాగంలో రెండో ర్యాంకు పొందిన భారత తొలి ఆర్చర్ జ్యోతి సురేఖ కావడం విశేషం. థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ నిలిచింది. ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఇప్పటికే భారత అబ్బాయిలు క్వార్టర్ ఫైనల్స్కు ప్రవేశించారు. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ నుంచి 7 షట్టర్లు పోటీ పడుతున్నారు. ఒలింపిక్ క్రీడల అర్హత ర్యాంకింగ్ ప్రకారం పివి సింధు మహిళల సింగిల్స్ విభాగంలో, హెచ్ఎస్ ప్రణయ్ లక్ష్య సేన్ పురుషుల సింగిల్స్ విభాగంలో, సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి పురుషుల డబుల్స్ విభాగంలో, అశ్విని పొన్నప్ప తనీషా కాస్ట్రో మహిళల డబుల్స్ విభాగంలో ఈ ఈవెంట్లో బరిలోకి దిగనున్నారు. ఇక ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా మ్యాచ్లు అనేవి జరుగుతున్నాయి. దీంట్లో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది రాజస్థాన్ టీము 12 పాయింట్స్లో కోల్కతా, 10 పాయింట్స్లో చెన్నై, హైదరాబాద్, లక్నో, ఢిల్లీ, గుజరాత్ 8 పాయింట్స్, పంజాబ్, ముంబై, బెంగళూరు 6 పాయింట్స్ రన్ రేట్తోనూ పాయింట్స్లో టేబుల్లో నిలిచాయి. ఇవి ఏప్రిల్ 30, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.